75 లక్షల రూపాయలతో చేనేత క్లస్టర్ ఏర్పాటు, ప్రతి సమస్యను పరిష్కరిస్తా. గుమ్మలదిబ్బ గ్రీవెన్స్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కోవూరు మండలంలోని గుమ్మలదిబ్బలో 75 లక్షలతో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురువారం గుమ్మలదిబ్బ బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, కొత్త కాలనీల్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలనీలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ గుమ్మలదిబ్బ కాలనీలో అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని, మీ అవసరాలను తీర్చేందుకు నేను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. మన ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించిందని, ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాలనలో తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో 7,50,00,000 రూపాయలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోలార్ పవర్ స్టార్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, కూటమి నాయకులు మల్లారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మీరు సమస్య మీరు బాధలేదు ఆధార్ కార్డు ఈ మధ్యకాలంలో పెళ్ళకూరు కాలనీ అల్పాహారం సేకరించి పెట్టుకున్న దానికి కూడా గవర్నమెంట్ డబ్బులు ఆల్రెడీ మనం ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా పవర్ ఇస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద గాన ఈ సోలార్ ఎనర్జీ పెట్టుకుంటే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతాయి. మీది కరెంట్ కంతా వాళ్ళు వాడుకోగా పోను మీది కరెంట్ లో డబ్బులు పడతాయి. మిగతా వాళ్ళు బీసీలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ సోలార్ ఎనర్జీ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి గుమ్మలదిబ్బలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ కొత్త కాలనీలో ఏర్పాటు చేస్తున్నారు ఒక సోలార్ దాన్ని వచ్చి చూసి దాని గురించి అవగాహన చేసుకొని మీరందరూ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సచివాలయ సిబ్బందికి, లోకల్ నాయకులకి, ప్రతి ఎస్టీ ఇంటి మీద ఇక్కడ గుమ్మలదిబ్బలో సోలార్ పెట్టాలని చెప్పి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సోలార్ పవర్ ని మనము ముందుకు తీసుకెళ్తే ఈ పొల్యూషన్ లేకుండా ప్రజలకందరికీ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని దిశగా అడుగులేస్తున్న సందర్భంలో ఈ సోలార్ పవర్ ని గాన మనము అందరం ఇంట్ల మీద పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా వస్తుంది. దాని మిగులు కరెంటుకి కూడా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతాయి. బీసీలకి 200 అంతేనా, బీసీలకి 20,000 ఎక్స్ట్రా సబ్సిడీ. అంటే మనం ప్రధానమంత్రి గారు ఇచ్చే సబ్సిడీ కాకుండా, పిఎం సూర్య గారు వచ్చే సబ్సిడీ కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రకటించింది. మీరు చెప్పండి. ప్రతి ఒక్క వినియోగదారుడు, మామూలు విద్యుత్ వినియోగదారుడు సోలార్ పవర్ ని వాళ్ళ ఇంటి మీద అంటే ఈ ప్యానల్స్ ని పెట్టుకొని సోలార్ పవర్ జనరేట్ చేస్తే వాళ్ళ వాడకానికి అవసరమైతే వాడుకొని మిగతాది మా లైన్స్ కి ఇస్తే వాళ్ళు యూనిట్కి ₹2.09 లెక్కన మేము మీ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. ఓకేనా? సపోజ్ నెలకు ₹1000 బిల్లు వచ్చేవాళ్ళు ఒక 2 కిలోవాట్స్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు 2 కిలోవాట్స్ పెట్టుకుంటే వాళ్ళ బిల్ 0 అయిపోద్ది.
ఇనీషియల్ గా దానికి సంబంధించిన మనం పెట్టుబడి ఏం పెట్టకుండా టోటల్ గా బ్యాంక్ లోన్ అరేంజ్ చేస్తాం. ఓకేనా? మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, కరెంట్ బిల్లు తీసుకుని వచ్చేస్తే వాళ్ళు వెండార్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు కంప్లీట్ గా చేసేస్తారు. అంటే ఇక్కడ ఉన్న వెండార్ కూడా చేస్తాడు. ఇంకా చాలా మంది వెండార్స్ ఉన్నారు. మీరు వెబ్సైట్ లోకి వెళ్తే 129 మెంబర్స్ వెండార్స్ ఉన్నారు. మన నెల్లూరులో అప్రాక్సిమేట్ గా 86 మంది ఉన్నారు. మీరు ఎవరిని కావాలంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలక్షన్ ప్రాసెస్ లో ఏమైనా ఇంజస్టిస్ అయితే మేము చూస్తాం. సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల టోటల్ గా 4 బెనిఫిట్లు ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే గృహ వినియోగదారుడికి పూర్తిగా విద్యుత్ బిల్ తగ్గిపోతుంది, జీరో కూడా అవ్వచ్చు. మీరు ఇంకా కూడా బెనిఫిట్ కూడా పొందొచ్చు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ మనకి కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడో తయారు చేసి మన ఇంటిగా కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల గవర్నమెంట్ మీద చాలా ఎక్కువ బాధ్యత పడిపోతా ఉంది. మనకు 10,000 మెగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంటే 13,000 మెగావాట్స్ మన రిక్వైర్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? 11 రూపాయలు 12 రూపాయలు యూనిట్ కొనాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ మీద బడ్జెట్ కూడా తగ్గించడం అవుతాం మనం పూర్తిగా. అంటే మనం కూడా గవర్నమెంట్ చేయూతలు ఇస్తున్నాం సోలార్ పవర్ ద్వారా. మూడోది ఏంటంటే మేడం చెప్పినట్టు ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి ఈ మామూలుగా గ్రీన్ ఎనర్జీ, ఈ సోలార్ పవర్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ. ఈ గ్రీన్ ఎనర్జీ వల్ల మనకి ఏంటంటే పొల్యూషన్ ఉండదు కంప్లీట్ గా. అంటే ఈ సోలారు, విండ్ ఇవి అయిపోయాయి కాదు, అదే ఆ సోర్సెస్ రెగ్యులర్ గా ఉంటాయి కాబట్టి అయిపోయాయి కాదు. కాబట్టి గ్రీన్ ఎనర్జీ కాబట్టి మనం దాన్ని ప్రమోట్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి నెల్లూరులో థర్మల్ స్టేషన్స్ పెట్టారు. దానివల్ల హెవీ పొల్యూషన్ ఉంది నెల్లూరు విండ్ లో దగ్గర 30% పొల్యూషన్ ఉంది ఇప్పుడు, ఓన్లీ బికాస్ ఆఫ్ థర్మల్ స్టేషన్స్. ఆ థర్మల్ స్టేషన్స్ కాకుండా ప్రతి ఇంట్లో విద్యుత్ వినియోగదారుడు గ్రీన్ పవర్ కానీ పెట్టుకుంటే, సోలార్ పవర్ పెట్టుకుంటే ఆ పొల్యూషన్ మనం తగ్గించేసుకోవచ్చు. నాలుగోది ఏంటంటే ఈ బొగ్గు నీళ్ళ వల్ల మనం ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇచ్చేయచ్చు. అంటే మనం ఈ బొగ్గుని వీటిని వాడుకోకుండా ఫ్యూచర్ జనరేషన్ ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఈ 4 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఈ సోలార్ పవర్ ప్రతి ఒక్క వినియోగదారుడు పెట్టుకోండి. కంపల్సరీగా మా ప్రభుత్వానికి, ప్రజలకి అందరికీ చేయూతనివ్వండి. ఓకే సార్, ముఖ్యంగా మీరు సచివాలయం సిబ్బంది దగ్గర మీ వాళ్ళని ఒకరిని కూర్చోబెట్టి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాతో కలిసి నడిచినందుకు. ఎందుకంటే ఇక్కడ బీసీలు ఉన్నారు, ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా కలిసిమెలిసి ఇక్కడ ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళందరికీ ఏం అవసరాలు కావాలో అవన్నీ తీర్చడానికి కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ ముందుంటాను. వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ ఎస్టీ పాపులేషన్ కి నిన్ననే మన హౌసింగ్ పీడీ గారు చెప్పడం జరిగింది. ఎస్టీ పాపులేషన్ కి ఇది మొత్తం మన స్టేట్ లో అంతా ఉంది. ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఎస్టీ ఇల్లు గాన ఇందిరమ్మ పాలసీలో అప్పుడు ఇల్లులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ ఇల్లులు పగిలిపోయి ఉన్నా, లేదు ఎస్టీలకి ఇంటి స్థలాలు లేకపోయినా ఇల్లు కట్టుకోవాలన్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉమ్మడి ప్రభుత్వమైన ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంది. వాళ్ళు సచివాలయం సిబ్బంది దగ్గరికి లోకల్ నాయకులతో కలిసి వెళ్ళి వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ అన్ని వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వాళ్ళకి తెలియకపోతే ఈ లోకల్ నాయకులు వాళ్ళకి సాయం చేసి వాళ్ళని ఆ దిశగా తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనము సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమపాళలో తీసుకెళ్తున్నారు. ఈ గుమ్మల దిబ్బలో ఎక్కడైతే ఇది వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కొత్త కాలనీలో కరెంట్ స్తంభమే లేకుండా ఉండింది, ఈ రోజు 200 కరెంట్ స్తంభాలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవ్వడం జరిగింది. అదే విధంగా పాత కాలనీలో కూడా బీసీ కాలనీ కానీ ఎస్టీ కాలనీలో కానీ వాళ్ళకి ఎక్కడైతే రోడ్లు కానీ కాలువలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయంతో, ఎందుకంటే మన ప్రభుత్వం కాన్సెప్టే పేదల ప్రభుత్వం అని చెప్పే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఇంతమంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మీకు అన్ని రంగాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాటిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ వీవర్స్ కూడా ఉన్నారు ఈ కాలనీలో, వాళ్ళకి కూడా మన ప్రభుత్వం 200 యూనిట్లు రావడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా ఈరోజు జూన్ 5వ తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం.
అందుకు ప్రతి ఒక్కరు కూడా మీ కాలనీలో కూడా చెట్లు వేయాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టారో అది ఈ కాలనీలో కూడా జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. గుమ్మల దెబ్బలో ప్రతి ఇంటి ముందర ఒక చెట్టు వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడికి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ నాతో కలిసి నడిచి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, ఇంకా స్వాభిమానంతో ఉన్న వాళ్ళు ఎంతో మంది నాకు అత్యంత భారీ మెజార్టీ వచ్చి నిన్నటికి సంవత్సరమైన ఎమ్మెల్యే అవడానికి వీళ్ళందరి సహకారం కూడా నాతో ఉండింది. అందుకు ఈ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ గుమ్మళ్ళ దిబ్బకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీనే అత్యధిక మెజారిటీలో ఉన్న ఎస్టీ పాపులేషన్ మనకుంది. గారి సహకారంతో ఈ గుమ్మళ్ళ దిబ్బలో 75 లక్షలతో ఒక క్లస్టర్ కూడా మనము అప్రూవ్ చేయించడం జరిగింది. దానికి ఇప్పుడే స్థలం కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ చెప్తున్నాను, ఈ గుమ్మళ్ళ దిబ్బలో ఇంకా హౌసింగ్ అధికారులు, ఎంఆర్ఓ గారు ఎక్కడైనా ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేకపోయినా మిగిలి ఉన్న స్థలాల్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు యాప్ ఓపెన్ అయి ఉంది. సో ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కలిగేటట్టు చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం కోవూరు నియోజకవర్గంలో ఎస్టీ ఆధార్ కార్డ్ డ్రైవ్ ఒకటి చేస్తున్నాము. ఆ సచివాలయం సిబ్బంది మొత్తం లోకల్ నాయకులతో కలిసి ఆ ఎస్టీ ఆధార్ కార్డు ఇక్కడ చేస్తున్నారా లేదా వెరిఫికేషన్ చేసుకొని ఏమైనా మిగిలిపోయి ఉంటే కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కొత్త కాలనీకి ఈరోజు పాత కాలనీ తిరగడం జరిగింది. గుమ్మళ్ళ దెబ్బలో కొత్త కాలనీకి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ వచ్చి ఈ కాలనీ కూడా వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని వాళ్ళకు కూడా తగు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని మీకు అందరికీ చెప్తున్నాను. ఏదైతే మనం చెప్పుకున్నామో ఇప్పటి వరకు కోవూరు మండలంలో స్టాల్ ఒకటి పెట్టింది. ఇక్కడ ఇప్పుడు ఆ స్టాల్ దగ్గరికి కూడా నేను వెళ్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఇప్పుడు సోలార్ కన్నా మీ ఇంటి మీద పెట్టుకుంటే మీకు కరెంట్ ఛార్జీలు లేకుండా ఫ్రీ కరెంట్ వస్తుంది. అదేవిధంగా సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకైతే ఫ్రీగా మీకు కరెంట్ మీ ఇంటికి సరిపోయి కరెంటు బిల్లులు కట్టుకోకుండా ఆ మిగిలిన కరెంటును కూడా తిరిగి గవర్నమెంట్ తీసుకొని దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే మీరు వెనకాలకి గవర్నమెంట్కి ఇస్తున్నారో ఆ కరెంటుకి సరిపోయే అమౌంట్ మీ అకౌంట్లలో పడుతుంది. అదేవిధంగా బీసీలకైతే సబ్సిడీ ఉంటుంది. మీరు కూడా 20,000 కూడా ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుమ్మళ్ళ దిబ్బలో మీకు అందరికీ ఎంత రూపాయల అభివృద్ధి పనులు కేటాయించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సమస్యలను వీలైనంత త్వరగా దశల వారీగా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం.